ఇందాల రాక్షసి రావడానికి కారణం అంటే మూవీ చాలా బాగుంది కదా. అంటే ఇద్దరు అంటే ఎమోషనల్ గా ఉంటది మూవీ. సాంగ్స్ కోసమే అర్థం రావచ్చు మూవీకి. నీకు రాక్షసి ఉందా లేదా లైఫ్ లో? లేదా లేదు 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 సింగల్ సింగల్ విష్ణు చెప్పినట్టు సింగల్. అందాల రాక్షసి ఎందుకు రావడం అంటే కొత్తగా రిలీజ్ అయితే సినిమా నేను సాంగ్స్ కోసమే వచ్చాను. అర్థం సాంగ్స్ కోసమే వచ్చాను. ఏ పాట బాగా అంతా బాగా నచ్చింది? అన్ని సాంగ్స్ బాగా నచ్చినాయి. ఏది తెలియదు, అన్ని బాగున్నాయి. చెప్పండి మా ఎట్లా ఎక్స్పీరియన్స్ ఒక మాట. బాగుందన్న. అందాల రాక్షసి పొద్దున్న వచ్చాము. అందాల రాక్షసి సినిమా పొద్దున్న వచ్చాము, ఏదో స్పెషల్ ఉంది. అందరికి ఏదో స్టోరీ ఉంటుంది కదా, అందుకే వస్తారన్న. అంటే కరెక్ట్ అయినా వాడు అయినా వాళ్ళ ముందు నుంచి అయినా బాగుంది. నవీన్ చంద్ర గానీ మన లావణ్య గానీ చాలా స్పెషల్ మూవీ ఇది. చాలా స్పెషల్ మూవీ నా, బాగుంది. స్టోరీ అయితే ఇంక అందరికీ తెలిసిందే, రిలీజ్ కాబట్టి అందరూ ఖచ్చితంగా స్టోరీ కోసమే వస్తారు. ఇలాంటి సినిమాలు ఎప్పుడు ట్రయాంగిల్ అంతా మనం చూడలే ఈ మధ్య. లేదన్న, ఎవరి లైఫ్ లో చూసుకుంటున్నాం కానీ రియల్ గా అట్లా మూవీస్ లో చూడలేము, అంత కనెక్ట్ కాలేము కూడా. లావణ్య కూడా చాలా క్యూట్ గా ఉంటుంది సినిమాలో. ఇంకా గేమ్ నచ్చింది మెయిన్ ఈ సినిమా. ఎందుకు నువ్వు మళ్ళా రావడం? సాక్రిఫైస్ నా నవీన్ చంద్ర ఒకరి కోసం ఒక సాక్రిఫైస్ అదే. అంటే అన్నట్టు మ్యూజిక్ ఈ సినిమా మెయిన్ మ్యూజికల్ హిట్. మ్యూజిక్ కూడా చాలా చాలా టచింగ్ ఉంటుంది అనమాట, హార్ట్ టచింగ్ గా. సో ఇప్పటికీ పాటలు కూడా హల్చల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా చాలా ఫేమస్, బాగుంటుంది. అందరూ ఫీల్ అవుతారు పాటలని, మనస్ఫూర్తిగా ఫీల్ అవుతారు దాన్ని. చూసిందే అంటే ఎందుకు రావడము మెయిన్ ఎంత స్పెషల్? 13 years అయిందిగా, అదే క్లాసికల్, చాలా బాగుంది మూవీ. అంటే దీంట్లో 3 క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఏది బాగా అనిపించింది? ఏది చెప్పలేం బ్రో, ముగ్గురికి 3 చాలా బాగా చేశారు. మెయిన్ నవీన్ చంద్ర, ముగ్గురు ఎవరిని కాదు, హీరోయిన్ మెయిన్ యాక్చువల్లీ. అంటే ఇలాంటి సాంగ్స్ ఇలాంటి సినిమాలు కూడా రావట్లేదు ఎక్కువ, అందుకే బ్రో రిలీజ్ చేశారుగా. చాలా బాగా అంటే ఇలాంటి సినిమాలు చేసినా కూడా మళ్ళీ వెళ్తారు మీరు? డెఫినెట్లీ బ్రో. అంతే. అందాల రాక్షసి ఎందుకు వచ్చావు మళ్ళీ? మీ రాక్షసి కోసం వచ్చావా? మా రాక్షసి మిస్ అయ్యి చాలా రోజులు అయింది, అది ఫీల్ మళ్ళీ ఒకసారి బాగా. మీ రాక్షసి కోసం వచ్చావు అయితే? మా రాక్షసి కోసమే వచ్చా. అప్పుడు మీ రాక్షసితో వెళ్ళావా సినిమాకి? వెళ్ళా, ఇదే థియేటర్కి వెళ్ళా, అదే సీట్లో కూర్చున్నా. ఓకే, ఎలా అనిపిస్తుంది కూర్చోవడం? చాలా బాగా ఉంది, బట్ ఓల్డెన్ డేస్ మళ్ళీ గుర్తొచ్చాయి, మంచి మెమరబుల్గా ఉంది. మెయిన్ ఈ 3 క్యారెక్టర్స్ చాలా బాగా తీసుకెళ్తాడు డైరెక్టర్. బాగా తీసుకెళ్ళాడు. సో ఎలా అనిపించింది 3 క్యారెక్టర్స్ ఏది మీకు బెస్ట్ అనిపిస్తుంది? ది బెస్ట్ అంటే గౌతమ్ ది బెస్ట్ క్యారెక్టర్. అతడి సేమ్ రాహుల్. గౌతమ్ అంటే రాహుల్ వాడే. నవీన్ చంద్ర గారి ఆయన కూడా ఈ మధ్య పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు నవీన్ చంద్ర. అవునండి, చాలా మంది. అసలు ఎవరో కూడా తెలియదు ఆయన. అవును, ఈ సినిమాతోనే. సో ఆయన చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆయన అప్పుడు ఉన్నదానికి ఇప్పుడున్నదానికి? అలా ఏం లేదండి, మూవీ అయితే నేను మళ్ళీ ఓల్డెన్ డేస్ గుర్తు రావడం కోసమే వచ్చాను. చాలా మంచిగా చూశాను, చాలా ఎంజాయ్ చేశాను. లాస్ట్ కొంచెం అప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యానో ఇప్పుడు అదే ఫీల్ ఉంది మూవీలో. మెయిన్ మ్యూజికల్ హిట్ సినిమా, చాలా బాగుంది, చాలా బాగుందండి. సాంగ్స్ అయితే వండర్ఫుల్, అసలు చాలా బాగున్నాయి సాంగ్స్. ఇప్పటికీ వింటూనే ఉన్నాం కదా ఇప్పటికీ, అసలు ఎవర్ గ్రీన్ సాంగ్స్ అవి, అసలు అవే వింటుంటాం ఎప్పుడు. కొంచెం ఫీల్ గుడ్ సాంగ్స్ అసలు. ఇలాంటి సినిమాలు కూడా రావాలని కోరుకున్నామా? మరీ కొనుక్కుంటున్నాం. అసలు ఇలాంటి మూవీసే కావాల్సింది యూత్కి. కానీ ఎండింగ్ సరిగ్గా నచ్చా, అంతే సాటిస్ఫై అవ్వలేదు ఎండింగ్. సాడ్ ఎండింగ్ అంటే వాడిని చంపేసి అలా. పాట ఉంటే మూవీ కానీ బాగుంది, అంతే ఇద్దరు ఈక్వల్ గా లో చేసి లాస్ట్ లో చంపేయడం నచ్చలేదు. ముందు ఎప్పుడో ఒకసారి 2 times చూసా, ఇది 3rd time చూస్తాను. నవీన్ చంద్ర, రాహుల్ అంటే నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ ఇద్దరు ఈక్వల్ గా లవ్ చేసి, ఇద్దరు పిచ్చిగానే లవ్ చేశారు. కానీ ఇద్దరిని పెట్టి ఒకరు సాక్రిఫైస్ చేయంటే బాగుండేది ఎండింగ్. ఒకరిని చంపేసి ఇతన్ని పెట్టారు కదా. ఎవరు తెలుసు అసలు? సీతారామం తీసాడు మాత్రం రాజమౌళి. అద్దం రాజమౌళి. దీనికి వచ్చి సీతారామం. సీతారామం. ఓకే.